ఏదైతే కీలకమైనటువంటిది కవితకి కేటీఆర్ ఇచ్చినటువంటి షాక్. కేటీఆర్కి దెబ్బ కొట్టేందుకు సింగరేణి అంటే తన ఏదైతే బతుకమ్మల కోసం పెట్టుకున్నటువంటి సంస్థ ఉందో ఆ సంస్థ పేరుతోనే రాజకీయాలు బిగించేసింది కవిత. అందులో భాగంగా సింగరేణి మీద గ్రిప్ అంటే కార్మిక సంఘాల మీద గ్రిప్ వస్తే ఒకటి మంది బలం ఉంటుంది వెనకాల, రెండవది మనీ బలం తోడొస్తుంటుంది. అందుకని కార్మిక సంఘాలని లీడ్ చేసుకునేటటువంటి పని తను పెట్టుకుంది. ఇప్పుడు కేటీఆర్ రంగంలోకి దిగి ఆమెని పక్కకి తెప్పించేసి తను ఇంకొక మనిషిని పెట్టేశాడు, కూల్గా చేసేసాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో దాని పేరేంటిది మీటింగ్ పెట్టకుండా ఎట్లా చేస్తారు లాంటిది విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓవరాల్గా అక్కడ ఇప్పుడు కేటీఆర్ ఒక తెగించాడు. ఎవరి చేతిలో సంస్థ ఉండాలి, బీఆర్ఎస్ సంస్థ ఎవరి చేతిలో ఉండాలి అంటే నా చేతిలో అని అతను అంటున్నాడు. ముందుగా అది లాక్కున్నటువంటి కవిత నుంచి వెనక్కి తను లాక్కున్నాడు. మరి ఇప్పుడు బహిరంగ ఇద్దరు వార్కి సిద్ధమవుతారా చూడాలి.